వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా నారద మహర్షి ఎన్నో అద్భుతమైన విషయాలు, మనందరికీ ఉపయోగపడేటువంటి విషయాలు అందిస్తూ ఉన్నారు. వర్ణాశ్రమ ధర్మాల గురించి, అందులో భాగంగా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వారు ఏ విధమైన నియమాలతో ఉండాలో చెబుతున్నారు. అంజనాభ్యంజనోన్మర్దస్త్రియవలేఖామిషం మధు స్రగ్గంధలేపాలంకారాంత్యజేయుర్యే ధృతవ్రతాః. బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకి విద్యయే ప్రధానమవుతుంది తప్ప తదితరమైనటువంటి అలంకారాల పట్ల, సుగంధపూరితమైన లేపనాల పట్ల కోరికలు ఉండకూడదు. అవన్నీ కూడా విద్యకు అడ్డంకి, వారి క్రమశిక్షణని పాడు చేస్తాయని చెబుతున్నారు. అంజన అభ్యంజన ఉన్మర్ద, శరీరానికి చక్కగా అందమైన లేపనాలు పూసుకోవటం, అలాగే శిరస్సు మీద ఉన్నటువంటి కేశములకు కూడా అందమైన తైలములతో మర్దన చేసుకోవటం, శరీరాన్ని మర్దించుకోవటం, స్త్రీలకి సంబంధించినటువంటి చిత్రములను పదే పదే చూడడం, మాంసభక్షణము, మద్య సేవనము, ఇవన్నీ నిషిద్ధములు. వీటి వల్ల అసలు పని కాస్తా పోయి చెడిపోతారు. స్రగ్గంధలేపాలంకారాంత్యజేయుర్యే ధృతవ్రతాః. ఖచ్చితంగా విద్యాధ్యయనం చెయ్యాలి, బ్రహ్మచర్య దీక్షని పాటించాలి. బ్రహ్మచర్యము అనేటువంటి ఆశ్రమంలో ఉన్నవాళ్ళు వీటిల్ని తప్పనిసరిగా నిషేధించాలి. చక్కని పూలమాలలు ధరించటం, గంధాలు పూసుకోవటం, అలంకరించుకోవటం, ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి అని నారద మహర్షి చెబుతున్నారు. ఉషిత్వైవం గురుకులే ద్విజోధీత్యావబుధ్యచ త్రయీం సాంగోపనిషదం యావదర్థం యథాబలం. ఈ రకంగా గురుకుల వాసం చేసి, అంటే గురువుగారి దగ్గరే విద్యార్థి ఉంటూ ఆయనకు కావలసినటువంటి సేవలన్నీ అందిస్తూ, గురువు చెప్పినప్పుడు తప్పనిసరిగా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఆ విద్యలో ఉన్నటువంటి అర్థాన్ని అవగాహన చేసుకుని వేదత్రయమును, ఋగ్యజుస్సామ వేదములనన్నింటినీ కూడా అంగములతో పాటు, వేదాంగములతో పాటు అర్థవంతంగా తన శక్తి కొలది చక్కగా అధ్యయనం చెయ్యాలి అని వర్ణిస్తూ, దత్వా వరమనుజ్ఞాతః గురోః కామం యదీశ్వరః గృహం వనం వా ప్రవిశేత్ ప్రవ్రజేత్ తత్ర వా వసేత్. విద్య నేర్చుకున్న తరువాత గురువుగారికి నమస్కారం చేసి, స్వామి ఇన్ని రోజులు నాకు చక్కగా విద్యని మీరు అందించారు, మీకేం కావాలో కోరుకోండి, ఏదైనా దక్షిణగా సమర్పించుకుంటానని భక్తిపూర్వకంగా గురువుగారిని కోరి, వారేదైనా గనక అడిగితే అడిగిన దాన్ని యథాశక్తిగా భక్తిపూర్వకంగా గురువుగారికి సమర్పించుకుని ఆ తరువాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. లేదా అరణ్యానికి వెళ్ళి తపస్సైనా చేసుకోవచ్చు, లేదా సన్యాసాన్నైనా స్వీకరించవచ్చు. గృహం వనం వా ప్రవిశేత్, అరణ్యంలోనైనా ప్రవేశించవచ్చు, ఇంటికైనా వెళ్ళొచ్చు, గృహస్థాశ్రమానైనా స్వీకరించవచ్చు. లేదా ప్రవ్రజేత్, సన్యాసాశ్రమం తీసుకోవాలనిపిస్తే అదైనా స్వీకరించవచ్చు. అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేష్వధోక్షజం భూతైః స్వధామభిః పశ్యేత్ అప్రవిష్టం ప్రవిష్టవత్. కానీ చేయవలసినటువంటి పని ఒకటే, తాను నిరంతరము పూజించేటువంటి అగ్నిహోత్రుని ఎందైనా, అలాగే గురువుగారి ఎందైనా, తన ఎందైనా సమస్తమైన ప్రాణుల యందు ఉన్న పరమాత్మను చూచేటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా అలా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందువల్లంటే ఈ ప్రాణుల్ని చూస్తే ఏమనిపిస్తుంది, అవి వేటికవే విడివిడిగా కనిపిస్తాయి. అన్నిటి యందు పరమాత్ముడున్నాడు, అన్నిట్లో తానున్నప్పటికీ వాటికి అతీతంగా కూడా పరమాత్మ ఉండగలడు. అప్రవిష్టం ప్రవిష్టవతు. ఇలా ఈ దేహాన్ని ధరించినందువల్ల కలిగే మాయతో అంతటా అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి పరమాత్మని గురించి తెలుసుకునే జ్ఞానం చాలా
దుర్లభమైనటువంటిది, ఎంతో పట్టుబడితే తప్ప, ఎంతో నిగ్రహ శక్తి ఉంటే తప్ప అది అలవడదు. కాబట్టి తనలాగే ఉన్నటువంటి ప్రాణులలో అనేకముగా కనిపిస్తున్న ఈ ప్రాణులలో అంతర్యామిగా ఉన్న ఒకే ఒక పరమాత్మను, వాటికన్నా అతీతమైన పరమాత్మను తెలుసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అంటే ప్రతి వస్తువునందు, ప్రతి జీవి యందు పరమాత్మ స్వరూపాన్ని చూచేటువంటి అభ్యాసాన్ని అలవరుచుకోవాలి. అగ్నౌ గురౌ ఆత్మనిచ సర్వభూతేషు అధోక్షజం, అన్ని ప్రాణుల యందు ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించమంటున్నారు. ఏవం విధో బ్రహ్మచారి వానప్రస్థో యతిర్గృహి చరన్ విదిత విజ్ఞాన పరం బ్రహ్మాధిగచ్చతి. ఇది బ్రహ్మచారి కోసం ప్రత్యేకంగా చెప్పిన నియమాలైనా అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్లేగా. అందుకని 4 ఆశ్రమాల వాళ్ళు చేయవలసినటువంటి అసలైన పని ఏంటంటే అన్నిట్లోనూ పరమాత్ముడున్నాడని తెలుసుకోవటం. అది తెలియకపోతే ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా దానివల్ల ప్రయోజనమే లేదు. బ్రహ్మచారి వానప్రస్థ యతి గృహి అంటే ఈ 4 ఆశ్రమాల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా విదిత విజ్ఞాన, ఎప్పుడైతే అంతటా పరమాత్ముడున్నాడనే ప్రయత్నం చేస్తారో అప్పుడు నిజమైన జ్ఞానం కలిగి పరం బ్రహ్మాధిగచ్చతి, ఆ పరబ్రహ్మను శ్రీ మహావిష్ణువును చేరుకోగలుగుతారు అని ఇంతవరకు బ్రహ్మచర్య నిష్ఠ గురించి ఎంతో చక్కగా వర్ణించి చెప్పారు నారద మహర్షి. ఇవన్నీ మనకు ఆచరణ యోగ్యాలే, కానీ కాల పరిస్థితిని అనుసరించి కొన్నింటిని ఇప్పుడు ఆచరించేటువంటి శక్తి లేకపోయినా అందరికీ పనికొచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. వాటిల్ని మనం మన గ్రహణ శక్తితో, విచక్షణతో స్వీకరించాలి. మంచిగా చూచి వాటిని అర్థం చేసుకుని పాటిద్దాం అనుకున్న వాళ్ళకి అంతా మంచే కనిపిస్తుంది. కాబట్టి ఇందులో మనకు ఉపయోగపడేటువంటి క్రమశిక్షణకి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా పిల్లలకు ఉపయోగపడే విషయాలు విద్యార్థులకు ఎన్నో ఉన్నాయి. ఆ తరువాత నారద మహర్షి వానప్రస్థాశ్రమం గురించి చెబుతున్నారు. వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ ముని సమ్మతాన్. నాయన ధర్మరాజా, బ్రహ్మచర్యము గార్హస్థ్యము తర్వాత వానప్రస్థంలో ఉన్నటువంటి నియమ నిబంధనల గురించి చెబుతాను విను. యానాతిష్టన్ మునిర్గచ్చేత్ ఋషిలోకమిహాంజస. ఆ వానప్రస్థాశ్రమాన్ని గనక చక్కగా పాటించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మునులవుతారు. వాళ్ళు తప్పనిసరిగా ఋషిలోకాన్ని పొందుతారు ఎంతో తేలికగా. వానప్రస్థాన్ని అవలంబించినటువంటి వారు ఋషిలోకం పొందుతారు. ఋషిలోకం అంటే ఏమిటి అంటే మహర్లోకము అని చెబుతున్నారు. న కృష్టపథ్యమస్నీయాత్ అకృష్టంచాప్యకాలతః అగ్నిపక్వమథామం వా అర్కపక్వముతాహరేత్. తినదగినవేవి, వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు తినదగినవేవి విడిచిపెట్టేయాల్సినవేవి అని చెబుతున్నారు. అదేంటండి, తినడానికి ప్రపంచంలో ఇన్ని ఉంటే అవి తినకూడదు ఇవి తినకూడదు అని చెప్పి నిషేధాలు పెడతారా అంటే, మరి వయస్సుని బట్టి, అనుభవాన్ని బట్టి, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థంలో ప్రవేశించినటువంటి వాళ్ళు వయోరీత్యా కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. కాబట్టి ఇక పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు ఆహార నియంత్రణ ఉండాలి, ఆరోగ్యం పట్ల దృష్టి ఉండాలి, భక్తిభావం పెంచుకోవాలి. అందువల్ల అంటే నెమ్మదిగా విషయాల పట్ల ఆసక్తిని తగ్గించి పరమాత్మ పట్ల ఏకాగ్రతను పెంచాలి. అలా పెంచాలనుకున్నటువంటి వాళ్ళకి మధుర భక్ష్యాల మీద, తినే విషయాల మీద ఎందుకు కోరిక కలుగుతుంది? న కృష్టపథ్యమశ్నీయాత్. వానప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళు దున్నిన తర్వాత పండినటువంటి పంట ఉంటుంది కదా, దాని నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు. దున్ని పండించినటువంటి ఆహారాన్ని న కృష్టపథ్యం స్వీకరించకూడదు. అకృష్టంచాప్యకాలత. ఒకవేళ దున్నకపోయినా కూడా దానంతట అదిగా ఫలించినటువంటి వాటిల్ని కూడా అకాలంలో స్వీకరించకూడదు. అకాలంలో పండినటువంటి వాటిల్ని కూడా స్వీకరించకూడదు. కాలాన్ని అనుసరించి మాత్రమే స్వీకరించాలి. అగ్నిపక్వమథామం. అగ్నిపక్వం అంటే అగ్నిలో బాగా ఉడకబెట్టి రుచికరంగా దానికి కావలసినటువంటి దినుసులన్నీ ఉపయోగించి వాటిల్ని స్వీకరించకూడదు. పచ్చిగా ఉండేటువంటి వాటిల్ని కూడా స్వీకరించకూడదు. మరి ఏం తినాలి అంటే అర్కపక్వముతాహరేత్. సూర్యకిరణాల వల్ల సహజంగా పెరిగి పండినటువంటి పళ్ళను తీసుకోవచ్చు, వేటినైనా స్వీకరించవచ్చు. సహజంగా అవి
పండినవై ఉండాలి, సూర్యకిరణాల ద్వారా పరిణతి చెందినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి అని చెబుతున్నారు. అలాగే వన్యైః చరు పురోడాశాన్ నిర్వపేత్ కాలచోదితాన్ లబ్ధే నవే నవేన్నాద్యే పురాణంతు పరిత్యజేత్. అరణ్యంలో దొరికేటువంటి ధాన్యాలు అలాగే పళ్ళు వీటిలన్నిటినీ కూడా భగవంతుడి కోసం చేసేటువంటి యజ్ఞంలో, హోమంలో ద్రవ్యంగా, చెరువుగా, పవిత్రమైన హవ్యంగా ఉపయోగించవచ్చు అని చెబుతున్నారు. అలా ఉపయోగిస్తూ కొత్తగా అప్పటికప్పుడు ఏవైనా గనక ద్రవ్యాలు దొరికినట్లయితే ఆ ద్రవ్యములను ఉపయోగించి మిగిలిపోయినటువంటి ద్రవ్యాల్ని మరలా హోమాదుల్లో వినియోగించకుండా మిగిలినటువంటి జంతువులకు వాటికి ఆహారంగా ఇచ్చేయాలి. పాతవన్నీ కూడా ఖర్చు చేసేయాలి. కొత్తగా దొరికేటువంటి చక్కని ఆ వన్యములైనటువంటి ధాన్యములను కానీ పళ్ళను కానీ హోమద్రవ్యంగా ఉపయోగించి దేవతలకు హవ్యంగా అందించచ్చు అని చెబుతూ ఉన్నారు. పురాణంతు పరిత్యజేత్ అంటే పాతగా ఉన్నవి ఏవైతే ఉంటాయో ద్రవ్యాలు అవన్నీ కూడా తీసేయాలి. అగ్న్యర్థమేవ శరణం ఉటజంబా అద్రికందరాం శ్రయేత హిమవాయువగ్ని వర్షార్కా తపషాట్ స్వయం. అగ్నిని పూజించటం కోసం, అగ్నిని ప్రజ్వలింపజేయటం కోసం ఒకవేళ వర్షం పడినా, బాగా మంచు పడినా అగ్ని బాగా వెలగదు కాబట్టి ఒక కుటీరం లోపలికి వెళ్ళి అక్కడ అగ్నిని ప్రజ్వలింపజేయాలి. కుటీరంలో ఎందుకు ఉండాలి అంటే అగ్ని ప్రజ్వలనం కోసం తప్ప తనని తాను కాపాడుకోవటం కోసం మాత్రం అలా ఉండకూడదు. అలాగే కొండల యొక్క గుహల్లో కూడా ప్రవేశించవచ్చు. దేనికోసం? అగ్నిని రక్షించటం కోసం, అగ్నిని పూజించటం కోసం. అంతే తప్ప తాను మాత్రం హిమవాయువగ్ని వర్షార్కా తపషాట్ స్వయం, మంచు వల్ల కానీ, గాలి వల్ల, అగ్ని వల్ల, వర్షం వల్ల, సూర్యుని కిరణాల వల్ల వచ్చేటువంటి ఆ తాపాన్ని, దుఃఖాన్ని తప్పనిసరిగా స్వయంగా భరించాలి, సహించాలి. అంత కఠినంగా చెయ్యాలని అంటే మరి ఈ శరీరం మీద ఉన్నటువంటి వ్యామోహం పోవద్దా? అది పోవాలంటే ఇంత కఠినంగా తమని తామే నియమంగా అలా ప్రవర్తించి ఆ వ్రతాలు చేస్తే తప్ప ఈ దేహాభిమానం పోదు. లేకపోతే వెచ్చగా ఉంది కదా అక్కడికి వెళ్ళి కాసేపు చలి కాచుకుందాం, ఇక్కడ చల్లగా ఉంది కదా ఎండలో ఇలా వెళ్ళి సేద తీరదాం, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇంద్రియాలు సుఖాల కోసం ఇంకా కోరుతున్నాయి. అవి కోరినటువంటి వాళ్ళు వానప్రస్థాశ్రమంలో భగవంతుడికి సంబంధించిన ధ్యానం ఏం చేస్తారు? కాబట్టి కొంచెం కఠినంగానే శరీరాన్ని కృషింపజేసే విధంగా, దేహాభిమానం పోయే విధంగా, సుఖాల పట్ల అపేక్ష లేకుండా ఉండే విధంగా నియమాలు ఏర్పాటు చేశారు తప్ప ఈ కఠినమైనటువంటి నియమాలన్నీ పెట్టి ఇంత బాధ పెడతారా అనే భావన కాదు ఇక్కడ. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే వానప్రస్థాశ్రమంలో ప్రవేశించేటువంటి వారు చేయదగినటువంటి నియమాలు ఇలా ఉంటే తొందరగా వాళ్ళు దేహాభిమానాన్ని పోగొట్టుకుని భగవంతుణ్ణి పొందగలుగుతారు. కేశరోమ నఖశ్మశ్రుమలాని జటిలో దధతు కమండల్వజినే దండవల్కలాగ్ని పరిచ్ఛదాన్. అలాగే కేశ సంస్కారం, అలాగే శరీరం మీద ఉండేటువంటి రోమాలు, వెంట్రుకలు, అలాగే గోళ్ళు, మీసాలు, గెడ్డాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు శుభ్రంగా తీసేసుకుంటూ అందంగా తయారవుతూ ఉంటే దేహాభిమానం పెరుగుతుంది. అందుకని వాటి మీద దృష్టి ఉండకూడదు. వాటికి అవి పెరుగుతూ ఉంటాయి. ఆ గోళ్ళు కానీ, కేశములు కానీ వాటి మీద దృష్టి ఉండకూడదు. సౌందర్యం పట్ల ఆరాధన ఉండకూడదు. అలాగే శరీరం మీద ఉండే మలినాన్ని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తీసేయాలనే ఆలోచన కూడా విడిచిపెట్టాలి. జటిలో దధతు, జడలు ధరించి ఉండాలి అని చెబుతున్నారు. కేశములను అందంగా దువ్వుకుని సుందరంగా కనిపించే ప్రయత్నం చేయకూడదు. అవన్నీ దేహాభిమానాన్ని పెంచేవి. వానప్రస్థంలోకి వెడుతున్నారు అంటే అర్థం ఏమిటి? భగవద్జ్ఞానాన్ని పెంచుకుంటున్నారని అర్థం. కమండల్వజినే దండ వల్కలాగ్ని పరిచ్ఛదాన్. కమండలము, దండము, జింక చర్మము, అలాగే నారవస్త్రములు, వృక్షముల నుంచి వచ్చినటువంటి బెరళ్లతో చేయబడినటువంటి వస్త్రాలు ధరించాలి. అలాగే అగ్నిని పూజించటానికి కావలసినటువంటి శృక్స్రువాలను ధరించాలి. ఈ విధంగా ఉన్నవాళ్లే వానప్రస్థాశ్రమానికి యోగ్యులవుతారు. చరేద్వనే ద్వాదశాబ్దాన్ అష్టౌ వా చతురో ముని ద్వావేకం వా యథా బుద్ధి న విపద్యేత కృచ్ఛ్రత. ఈ రకంగా అరణ్యంలో సంచరించాలి. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల పాటు. ద్వాదశాబ్దాన్ లేదండి అంత కష్టం అంటే 8 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు బుద్ధిని అనుసరించి ఎంతవరకు
మనం వాటిని తట్టుకోగలమో అంతవరకు ఆ వానప్రస్థాశ్రమాన్ని చక్కగా నియమంగా ఆచరిస్తూ భగవద్జ్ఞానం కోసం పరితపించాలి. ఒకవేళ ఆ నియమాలు ఎక్కువ అవటం వల్ల శరీరానికి అనారోగ్యం వచ్చి మనం పడిపోతాము అని అనిపిస్తే గనక, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆ నియమాల్ని కొంచెం కొంచెంగా సడలించుకుని నెమ్మదిగా వాటిని విడిచిపెట్టి నిరాహారులై ఉండే ప్రయత్నం, ఆహారాన్ని చాలా మితంగా తీసుకోవాలి. యదా కల్పస్వ క్రియాయాం వ్యాధిభిర్జరయాధవ ఆన్వీక్షిక్యాం విద్యాయాం కుర్యాత్ అనశనాదికం. ఎప్పుడైతే ఆ వానప్రస్థ ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఇంకా నా వల్ల కావట్లేదు, ఈ దేహం పడిపోతుందనేటువంటి ఆలోచన కలిగితే, వ్యాధులు వస్తాయి అనిపిస్తే, వృద్ధాప్యం ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చెయ్యాలి? ఆధ్యాత్మికమైన విద్యల్ని ఇంక అధ్యయనం చేసే శక్తి నాకు లేదు, ఈ నియమాలు పాటించలేనని అనిపించినప్పుడు కుర్యాత్ అనశనాదికం, ఆహార నియమాలు పెట్టుకుని నెమ్మదిగా ఆహారాన్ని చాలా పరిమితంగా తినడం, నెమ్మదిగా విడిచిపెట్టే ప్రయత్నం. అంటే ఇక నెమ్మదిగా దేహాన్ని విడిచిపెట్టడానికి ఒక యోగ మార్గాన్ని పొందేటువంటి స్థితిని గురించి వర్ణించి చెబుతున్నారు. నిజానికి సామాన్యులకి ఇవన్నీ చాలా దుర్లభమైనవి, కష్టమైనవి, ఎంతో నిగ్రహం ఉంటే కానీ చేయలేరు. కాబట్టి ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలనే అర్థాన్ని మనం ఇందులో నుంచి తీసుకుందాం. ఆత్మన్యగ్నీన్ సమారోప్య సన్యస్య అహం మమాత్మతాం కారణేషు న్యసేత్ సమ్యక్ సంఘాతంతు యథార్హతః. భావనతో చేయవలసిన పనులు అంటే నెమ్మదిగా దేహాభిమానాన్ని విడిచిపెట్టి, దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలో చెబుతున్నారు. ఆత్మన్యగ్నిన్ సమారోప్య, నిరంతరము మనం అర్చించేటువంటి అగ్నులు ఏవైతే ఉన్నాయో ఆహవనీయాది అగ్నులు, వాటిని అన్నిటినీ కూడా మనస్సులో నిలుపుకోవాలి, తనలో నిలుపుకున్నట్లుగా భావన చేసుకోవాలి ఆ అగ్నుల్ని. ఆ తరువాత అహం మమాత్మత, నేను నాది అనేటువంటి అహంకారాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. అవి ఉంటే మళ్ళీ జన్మ తప్పదు, భగవత్ సన్నిధి లభించదు. కారణేషు న్యసేత్ సమ్యక్, పంచభూతాలు ఉన్నాయి, ఈ దేహం అంతా పంచభూతాల నుంచి వచ్చిందేగా. ఈ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పంచభూతముల యందు నిలిపేటువంటి ప్రయత్నం. ఓహో, ఈ శరీరంలో ఉన్న ఈ అవయవాలు వీటి నుంచి ఇవన్నీ వాటికి సమర్పించుకుంటున్నాను అన్నట్లుగా భావన చేసుకోవాలి. కారణేషు, కారణభూతములైనటువంటి పంచభూతాల్లో తమకు సంబంధించిన దేహేంద్రియాదులు సంఘాతమునంతటినీ కూడా ఆయా యోగ్యతని బట్టి వాటికి సమర్పిస్తున్నట్లుగా భావన మాత్రంగా నిశ్చలంగా ధ్యానంలో చెయ్యాలి. ఖేఖాని వాయౌ నిశ్వాసాన్ తేజస్యూష్మాణమాత్మవాన్ అప్సు అసృక్శ్లేష్మ పూయాని క్షితౌ శేషం యథోద్భవం. వేటి వేటి యందు ఏవేవి లీనం చెయ్యాలో చక్కగా అర్థవంతంగా చెబుతూ ఉన్నారు. ఖేఖాని, ఇంద్రియాలన్నింటినీ కూడా ఆకాశంలో లీనం చేస్తున్నట్లుగా భావన చెయ్యాలి. వాయౌ నిశ్వాసాన్, వాయువు ఎందు, గాలి ఎందేమో ప్రాణ అపాన మొదలైనటువంటి వాయువులు ఉన్నాయి మనలో, వాటిలన్నింటినీ వాయుదేవుని యందు లీనం చేస్తున్నట్లుగా భావన చెయ్యాలి. ఊష్మాణం తేజసి, దేహంలో ఉన్న వేడి ఏదైతే ఉందో ఆ వేడినంతా కూడా తేజస్సునందు ఉంచుతున్నట్లుగా భావన చేయాలి, అంటే అగ్ని యందు ఉంచుతున్నట్లుగా భావన చెయ్యాలి. ఇంకా అశ్రుక్ శ్లేష్మ పూయ అని అప్సు, రక్తము అలాగే శ్లేష్మము మూత్రాదులు ఇవన్నీ కూడా నీరు యందు విడిచిపెడుతున్నట్లుగా భావన చెయ్యాలి. శేషం క్షితౌ, మిగిలినటువంటి అస్థికలు అంటే ఎముకలు మొదలైనటువంటి వాటిల్ని భూమి యందు ఉంచినట్లుగా భావన చేయాలంటే పంచభూతములలో మన దేహంలో ఉండే వాటిల్ని వేటి యందు ఉంచాలో అనే విషయాన్ని, ఇవన్నీ భావన మాత్రంగా చేసేటువంటి ధ్యాన సంబంధమైనటువంటి విషయాలు. వాచమగ్నౌ సవక్తవ్యాం ఇంద్రే శిల్పం కరావపి పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ. అలాగే వాక్కు ఉన్నది, ఆ వాక్కు చేసే పని ఏమిటంటే భాషణం. ఈ వాక్కుని ఆ భాషణంతో కలిపి అగ్ని యందు లీనం చేస్తున్నట్లుగా భావన చెయ్యాలి. అదేవిధంగా చేతులున్నాయి, ఆ చేతులకు సంబంధించిన కళా విశేషాలు వీటిలన్నింటినీ కూడా ఎవరికి సమర్పిస్తున్నట్టు భావన చెయ్యాలి అంటే ఇంద్రునకు సమర్పిస్తున్నట్లు భావన చెయ్యాలి. అలాగే పాదాల యొక్క గతి గమనము, ఈ రెండింటినీ ఎవరికి సమర్పిస్తున్నట్లుగా భావన చేయాలి? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అర్పిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. ఇంకా రత్యోపస్థం ప్రజాపతౌ,
జననానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజాపతి బ్రహ్మగారికి సమర్పిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. మృత్యౌపాయుం విసర్గంచ యథాస్థానం వినిర్దిశేత్ దిక్షు శ్రోత్రం సనాదేన స్పర్శమధ్యాత్మనిత్వచం. పాయుం విసర్జనేంద్రియం ఏదైతే ఉందో ఆ విసర్జన ఇంద్రియాన్ని మృత్యుయందు అర్పిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. శ్రోత్రం అలాగే చెవు ఉంది, చెవుకి సంబంధించినటువంటిది ఏమిటి? వినటం. ఆ వినడం అనే దాంతో పాటు చెవును ఏం చెయ్యాలి అంటే ఈ శ్రోత్రమును దిక్కులకు అర్పించినట్లుగా భావన చెయ్యాలి. స్పర్శము చర్మము ఈ రెండిటిని వాయువుకి అర్పిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. రూపాణి చక్షుషా రాజన్ జ్యోతిష్యభినివేశయేత్ అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌన్యసేత్. ఇక కళ్ళున్నాయి కదా, ఈ కంటితో పాటుగా కళ్ళు ఏం చేస్తాయి? రూపాలని చూస్తూ ఉంటాయి. ఆ రూపాలను చూచేటువంటి లక్షణంతో పాటు ఈ కంటిని సూర్యుని యందు సమర్పిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. అలాగే నాలుక ఉన్నది, ఎన్నో రుచికరమైనటువంటి పదార్థాలన్నింటినీ ఇష్టంగా ఆస్వాదిస్తూ ఉంటుంది కదా. ఈ నాలుకకు సంబంధించినటువంటి ఆ రసనం అనేటువంటి లక్షణాన్ని అలాగే నాలుకని కూడా నీటి యందు అర్పిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. ఇక ముక్కు ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌన్యసేత్. చక్కటి సువాసనలన్నీ పీల్చేటువంటి ఈ ఘ్రాణాన్ని అలాగే వాసనా సంబంధమైన విషయాలను క్షితౌ భూమి యందు ఉంచుతున్నట్లుగా భావన చేయాలి. ఇక్కడ చూడండి, భూమికి లక్షణం ఏమిటంటే గంధవతి పృథివీ. భూమి గంధాన్ని కలిగి ఉంటుంది, అందువల్లనే వాటిల్ని భూమి యందు ఉంచాలని చెప్పారు. అలాగే రసనేంద్రియం నాలుకకి సంబంధించి నీరు, అలాగే కన్ను రూపాలను చూస్తూ ఉంటుంది కాబట్టి చక్షుర్మాత్ర గ్రాహ్యో గుణ రూపం అని వర్ణించినట్లుగా ఇది తేజస్సుకి సంబంధించింది కాబట్టి సూర్యుని యందు లీనం చేస్తున్నట్లుగా భావన చెయ్యాలని ఎంతో అందంగా వర్ణించి చెబుతున్నారు. ఇవన్నీ కూడా నిష్ఠతో ధ్యాన మార్గంతో భావనా మాత్రంగా చేయదగిన పనులు. ముక్తిని కోరేవారు, భగవంతుణ్ణి పొందాలనుకునేటువంటి వారు వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు. మనోమనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యై కవౌపరే కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతాక్రియ సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే. ఇక మనస్సుంది, మనస్సు ఎన్నో కోరికలతో నిండి ఉంటుంది కాబట్టి ఆ మనస్సుకు సంబంధించినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ మనఃకారకుడైనటువంటి చంద్రుని యందు లీనం చేస్తున్నట్లుగా భావన చెయ్యాలి. అలాగే బుద్ధిం బోధ్యై కవ ఉపరే, బుద్ధిని ఆ బుద్ధికి సంబంధించిన అవగాహన జ్ఞానాన్ని కూడా బ్రహ్మగారి యందు సమర్పిస్తున్నట్లుగా భావన చెయ్యాలి. ఈ రకంగా కర్మాణ్యధ్యాత్మనా రుద్రే, మన కర్మలను అహంకారాన్ని వీటన్నిటినీ కూడా రుద్రుని యందు లీనం చేయాలి, రుద్రస్వరూపమునందు. అలాగే నేను నాది అనే అహంకారాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. సత్వంతో కూడినటువంటి చక్కని స్థితిలో ఉండాలి. రజస్సు కానీ తమస్సు కానీ ఈ గుణాలు లేశమాత్రమైనా ఉండకూడదు. అలా ఉండి ఏం చెయ్యాలి? అప్సుక్షితిం అపో జ్యోతిషి జ్యోతిష్యదో వాయౌ నభస్యముం కూటస్థే తచ్చ మహతి తదవ్యక్తే అక్షరే చ తత్. ఇంకా పంచభూతాల దగ్గరికి వస్తూ ఉన్నారు. నీటిలోనేమో భూమిని ఉంచినట్లుగా, అలాగే తేజస్సులోనేమో నీటిని ఉంచినట్లుగా, వాయువునందు తేజస్సుని ఉంచినట్లుగా, ఆకాశమునందు వాయువుని ఉంచినట్లుగా, ఆకాశాన్ని అహంకారంలో ఉంచినట్లుగా, మహత్తత్వంలో అహంకారాన్ని తీసుకుని వెళ్ళి ఉంచినట్లుగా, ఆ మహత్తుని అవ్యక్తంలో ఉంచినట్లుగా, పరమాత్మయందు అవ్యక్తాన్ని ఉంచినట్లుగా, ఈ రకంగా ఒకదానితో ఒకటి పెనవేసుకుంటూ చిట్ట చివరికి పరమాత్మను ధ్యానం చేస్తూ ఆ పరమాత్మని తాము పొందినట్లుగా భావన చేస్తూ ఐహికమైనటువంటి సమస్తమైన కోరికలను కూడా విసర్జించి ఎవరైతే ఈ వానప్రస్థాశ్రమాన్ని చక్కగా దీక్షతో చేస్తారో వాళ్ళు పరమాత్మ సన్నిధిని చేరుకుంటారు అని నారద మహర్షి చెబుతూ ఉన్నారు. ఈ రకంగా బ్రహ్మచర్యము అదేవిధంగా వానప్రస్థము ఈ రెండిటి గురించినటువంటి చక్కని వివరణంతా కూడా ధర్మరాజుకి చెబుతూ ఉన్నారు. మరి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, అందరికీ కావలసింది ఏమిటి అంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటం. అవి తెలుసుకోవటానికి అనేకమైనటువంటి మార్గాలు.
ఇప్పుడు ప్రహ్లాదుడనేటువంటి భక్తుడు ఆయన నారద మహర్షి ఉపదేశం వల్ల గర్భంలో ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని అనుభవించినటువంటి వాడై చిన్న వయస్సు నుంచే అంతటా పరమాత్మని చూడగలిగేటువంటి నేర్పుని పొందాడు. కానీ ఎన్నో కర్మలు ఆచరించడం వల్ల పరంపరగా ఈ దేహాన్ని ధరించినటువంటి వారు మరి ఆ విధంగా ఒకేసారి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందలేరు. కాబట్టి ద్వైత భావాన్ని విడిచిపెట్టకుండా అంటే అర్థం ఏమిటంటే పరిపూర్ణంగా అంతటా పరమాత్ముడున్నాడనే జ్ఞానం మనకు కలిగే వరకు ఈ ఐహికమైనటువంటి సుఖములు కానీ దుఃఖాలు కానీ కష్టాలు కానీ అవన్నీ మనం నిమిత్తమాత్రంగా అనుభవిస్తూ ఆ సంసారంలో ఉంటూనే ఆ భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండాలి తప్ప ఒక్కసారి కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టేద్దాం అనేటువంటి ఆలోచనకి రాకూడదు. కర్మల్ని ఎప్పుడు విడిచిపెడతామంటే పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పుడే. పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా సామాన్యుల్ని ఉద్ధరించడం కోసం తాము కూడా కర్మలు చేస్తున్నట్లుగా కనిపిస్తారు. పరమాత్మ శ్రీకృష్ణుడు అదేవిధంగా తాను ఏ కర్మలకి అంటనివాడు, ఏ గుణాలకి అంటనివాడు, అతీతుడైనప్పటికీ కూడా తాను మానవ దేహాన్ని ధరించినప్పుడు మాత్రం లోక కళ్యాణం కోసం కర్మల్ని ఆచరిస్తున్నట్టుగా కనిపిస్తూ వాటితో సంగం లేకుండా మనందరికీ కూడా ఒక చక్కని భక్తి జ్ఞానాన్ని కలిగించే విధంగా ఉద్ధరించటం కోసం ఆయనే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి కర్మను విడిచిపెట్టకూడదు. కర్మని విడిచిపెట్టాలి అంటే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళై ఉండాలి. అలా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే కర్మల్ని విడిచిపెడతారు. అందువల్ల మనం చేసేటువంటి కర్మలన్నీ భగవత్ కైంకర్యపరంగా భగవత్ సంకల్పంతో వాటితో ఏమాత్రము సంగం లేకుండా ఐహికమైన విషయాలన్నింటినీ అంటే సంసార తాపత్రయాదులన్నింటినీ కూడా ఆ భగవంతుని చరణారవిందాల మీద మనం భారం వేసి స్వామి వీటిలన్నిటి నుంచి నువ్వే గట్టెక్కిచ్చు అని ప్రార్థన చేస్తూ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తూ చిట్ట చివరికి ఆ పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా పొందాలి అనేదే నారద మహర్షి చెప్పినటువంటి విషయాల్లో ఉన్న పరిపూర్ణమైన అంతరార్థం. ఆ విషయాల్ని యథాశక్తి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.